హైదరాబాద్ బయలుదేరింది కవిత అన్న కేటీఆర్ తో కలిసి. కవిత జైలు ముచ్చట్లు చెప్తోంది. 5 నెలల తర్వాత జైల్లో నుంచి రిలీజ్ అయినటువంటి కవిత అన్నతో కలిసి చాలా ఆప్యాయంగా మాట్లాడింది. చాలా ఆప్యాయంగాతో పాటుగా అసలు ఏం జరిగింది, 5 నెలల పాటుగా ఏం జరిగిందనే విషయాలను కూడా అన్న దగ్గర నుంచి తెలుసుకుంటుంది. ఆ తర్వాత జైల్లో తను గడిపిన విధానాన్ని కూడా అన్నతో చర్చిస్తోంది. నేనంతా ఏడుస్తూనే కనిపించింది కవిత. ఎక్కడ చూసినా కూడా కన్నీరు మున్నీరుగా విలపించింది. కొడుకు భర్త అన్నని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది కవిత. ముఖ్యంగా అన్నతో కలిసినప్పుడు అన్న చేతిని ముద్దాడింది కవిత. అన్నకు చాలా ఆప్యాయంగా దగ్గరగా వెళ్ళింది. ఎందుకంటే కొండంత అండగా అన్న నిలబడి రోజు తనకి బెయిల్ కూడా తీసుకొచ్చాడు. మనం ఒక మూవీ చూసాం, అత్తారింటికి దారేది. ఆ సినిమాలో తన తాత అత్తను తీసుకురమ్మంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి అత్తను తీసుకొస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ కేటీఆర్ ఉన్న జాగాలోనే ఉన్నాడు, ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. అధికారం కోల్పోయి కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అనారోగ్య పాలయ్యారు. ఆ తర్వాత పూర్తి స్థాయి బాధ్యతల్ని, చెల్లిని తీసుకురావాల్సిన పూర్తి స్థాయి బాధ్యతల్ని కేటీఆర్ భుజాలపై పెట్టాడు కేసీఆర్. దీంతో కేటీఆర్ అదే స్థాయిలో ముందుకు వెళ్ళాడు. ఈరోజు చెల్లితో మరి కాసేపట్లోనే హైదరాబాద్ చేరబోతున్నాడు. నాన్నకిచ్చినటువంటి మాట మేరకి కవితను తీసుకొచ్చి నాన్నతో కలపబోతున్నాడు కేటీఆర్. మరి కాసేపట్లోనే హైదరాబాద్ చేరుకోబోతుంది కవిత. మీరు చూస్తే ఈ విజువల్స్ లో గతంలో ఏ రోజు కూడా రాజకీయంగా కుటుంబంలో కూడా కలహాలు ఉండేవి. కవిత కేటీఆర్ మధ్య పొసగకపోయేది. రాజకీయంగా వాళ్ళిద్దరు కూడా ప్రత్యర్థులుగానే ఉండేవారు. ఒకరిపై ఒకరంటే పడలేదు. గతంలో రాఖీ సందర్భంగా కూడా ఒకానొక సందర్భంలో 1 సంవత్సరం రాఖీ కూడా కట్టకుండా కవిత ఏకంగా అమెరికాకు వెళ్ళిపోయింది. ఈ రకంగా అనేక వార్తలు వచ్చాయి. కానీ అన్నింటికీ స్వస్తి పెట్టింది. అన్నింటికీ స్వస్తి పలికితో అన్నతో మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి కవిత మాట్లాడింది, ఏం మాట్లాడిందో చూద్దాం. Thank you for all the support. Thank you. And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Wow. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. What all have you been? Fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Wow. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. What all have you been reading all these months? What all have you been reading all these months? And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Wow. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. What all have you been reading all these months? What all have you been reading all these months? And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Wow. Absolutely. రైట్, వి విల్ నాట్ లూజ్ అవర్ కరేజ్, వి విల్ ఫైట్ అగైన్, విల్ లెట్ యూ నో అంటూ కవిత మాట్లాడుతోంది. మేము ఎప్పుడు కూడా మా ధైర్యాన్ని కోల్పోము, మేము పోరాడుతూనే ఉంటాము, మీకు అందరికీ కూడా తెలియజేస్తానంటూ మాట్లాడుతుంది. ఒకే కారులో మీరు చూడండి, ఇక్కడ ఒకే కారులో అన్నా చెల్లి ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు. కవిత భర్త, కవిత కుమారుడు ఇద్దరు కూడా, ముగ్గురు కూడా వెనుక కూర్చున్నారు, ముందు అన్న కూర్చున్నాడు. ఒక కొండంత అండగా కేటీఆర్ కవిత కనబడుతున్న ఈరోజు. ఎందుకంటే ఈరోజు కవితని బయటికి తీసుకురావడంలో డెఫినెట్గా కేటీఆర్ పాత్ర చాలా కీలకమైనది. ఆ ఆప్యాయత, అనురాగం, ఆ ప్రేమ, అవన్నీ కూడా మనం వాళ్ళ యొక్క ఆ విజువల్స్లో చూస్తున్నాం. చెల్లెపై భుజం తట్టి అన్న కొడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అన్న చేయి పట్టుకొని ఎంత ఆప్యాయంగా, ఎంత ధైర్యంగా కూర్చున్నా చూడండి. సో మరి కాసేపట్లోనే వారు ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. విస్తారా ఫ్లైట్లో 2:45 హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. సో టికెట్స్ అంటే 2:45 ఫ్లైట్ ఉంది ఢిల్లీ నుంచి. విస్తారా ఫ్లైట్ ద్వారా వారు హైదరాబాద్ చేరుకుంటారు. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎటువంటి హంగామా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ రామకృష్ణ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామకృష్ణ, సో ఎలా చూడాలి? డెఫినెట్గా ఈరోజు కవిత బెయిల్లో
బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ చాలా కీలకంగా వివరించారు. అటు పలుసార్లు ములాఖత్తులో కలవడం కావచ్చు, అటు కింది స్థాయి ట్రయల్ కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో రాకపోయినప్పటికీ సుప్రీంకోర్టులో వస్తుందా రాదా అని అనుమానాల మధ్య ఎట్టకేలి కవితకైతే బెయిల్ వచ్చింది. సో అక్కడ విజువల్స్లో మనం చూస్తే కనుక కేటీఆర్ కవిత మధ్య ఆప్యాయత అనురాగం చాలా క్లియర్గా కనబడుతోంది. గతంలో కొన్నిసార్లు చర్చ కూడా జరిగింది, మధ్య మధ్య రాజకీయ ప్రత్యర్థం కూడా ఉంది, రాజకీయంగా శత్రుత్వం కూడా ఉందని. సో ఈ విజువల్ పట్ల బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏంటి, ఇంకా వారు హైదరాబాద్ చేరుకోవడానికి ఏ సమయం పట్టే అవకాశం ఉంది? అయితే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆమె ట్రయల్ కోర్టుకి వర్చువల్ గా హాజరయ్యారు. సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరిగింది. సిబిఐ కోర్టులో మరి లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు జడ్జి కావేరి బవేజా. మరి ట్రయల్ కోర్టులో విచారణ వర్చువల్ గా ఇటు కవితతో పాటు మనీష్ సిసోడియా అలాగే ఇతర నిందితులందరూ కూడా హాజరయ్యారు. అయితే సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కొన్ని అంశాలు సక్రమంగా లేవు, అలాగే పేపర్స్ కూడా డాక్యుమెంట్స్ గా సరిగా లేవన్న నేపథ్యంలో సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ సప్లై చేయాలని చెప్పేసి కూడా అందజేయాలని కూడా జడ్జి కావేరి బవేజా చెప్పడం జరిగింది. మరి ఇక ట్రయల్ కోర్టులో విచారణ అయితే అయిపోయింది. మధ్యాహ్నం 2:45 ఆమె ఢిల్లీ నుంచి విస్తార విమానంలో హైదరాబాద్ కి బయలుదేరుతున్నారు. ఆమెతో పాటు హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇక మిగతా నేతలందరూ కూడా ఉన్నారు. ఇక ఏదైతేనేమి బెయిల్ అయితే దొరికింది. ఇక హైదరాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్ దిగిన తర్వాత అక్కడ కార్యకర్తలందరూ కూడా ఆమె ఘన స్వాగతం చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కవితకు దాదాపుగా 154 రోజుల తర్వాత ఆమెకు బెయిల్ దొరికింది. మరి 154 రోజుల తర్వాత బెయిల్ దొరకడం, అలాగే దీంతో పాటు అనేక కష్టాలు పడ్డారు ఆమె. దానికి సంబంధించి కూడా ఆమె జైలు నుంచి రాగానే బయటికి చెప్పడం జరిగింది. ఎవరిని వదలను, అందరికీ తగిన గుణపాఠం చెప్తాను, అలాగే వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అలా ఆ తర్వాత ఆమె నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె కార్యకర్తలు అందరితో కూడా చర్చలు జరిపిన తర్వాత నాయకులతో చర్చలు జరిపారు. ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దానికి సంబంధించి ఆమె చర్చించడం జరిగింది. అలాగే ఆమె బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకునే కేసీఆర్ కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వెళ్ళగానే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఆమె వెళ్తారని చెప్పి సమాచారం అయితే అందుతుంది. కేసీఆర్ ని కలిసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ అయితే ఉంటుందని చెప్పి సమాచారం అందుతుంది. ఏదేమైనా ఈరోజు కవితకు బెయిల్ రావడం వల్ల కార్యకర్తలు అందరిలో కూడా చాలా మంచి